అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి ములక్కాయ చికెన్ అండి. చూసేయండి. అయితే ముందుగానే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. 2 ఆనియన్స్ బాగా కట్ చేసి 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నాను. అవి కూడా ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ములక్కాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా తెలియని వాళ్ళు, ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ కరివేపాకు వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఓకే, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది లీక్ అవుతుంది. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి ఉప్పు పసుపు వేసేసుకుందాం. ఉప్పు పసుపు వేసి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి ఆ పచ్చి స్మెల్ అనేది పోయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ స్పూన్ వేసి మళ్ళీ 1/2 టీ స్పూన్ వేసాను. ఓకే అండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయిందాక వేయించుకోవాలి చికెన్ అనేది. చూసారు కదా, వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు వచ్చేసి గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి 1 టీ స్పూను. ఓకే, ధనియాల పొడి వచ్చేసి 1/2 టీ స్పూన్ అదే టీ స్పూన్ అని చెప్పా కదా. ఓకే, ఇది కూడా పచ్చి స్మెల్ పోయిందాక వేయించుకోవాలండి. ఇక లాస్ట్ వచ్చేసి కారం కూడా నేను నా ఘాటు తగ్గట్టు అయితే వేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చెప్తున్నా అలా అని అనుకోకండి, ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ట్రై చేయని వాళ్ళైతే ప్లీజ్ ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో మీకు ఎలా నాకైతే కామెంట్ చేయండి. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి కారం కూడా మగ్గిపోయింది. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసి అమ్మటే అయితే గ్యాస్ ఆఫ్ చేయొద్దండి. కొంచెం సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసామనుకోండి, ఆ స్మెల్ అనేది బాగా పడుతుంది. ఓకే అండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.